రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి, కార్డు ఇవ్వాలి అని చెప్పి. సో మీ అందరు తెలుసు. సో పెద్ద పెద్దల దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తాను. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు. కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు, కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఇది ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రాపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా ఇస్తా. సో సార్ ఇక్కడ దాదాపు 600 మంది ఉన్నారు సార్. సో 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా అయిపోతారు. సో వీళ్ళందరికీ జెన్యూన్గా ఎవడైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా. సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ ఈ లిస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా ఐ విల్ గివ్. సార్ సార్ ఇప్పుడు మీరున్న టాలెంట్ కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా, ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆ నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు, కార్డు తీసేసుకున్నాడు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డ్యాన్సర్ కావాలన్నప్పుడు డ్యాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటున్నారు, ఓకే ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే, నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఏం సార్ రోజుకి ఇది ఒక కాల్ షీట్కి 3,500, ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ అయినప్పుడు సార్. నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి, 50 మంది ఉన్నారు. ఒక 10 మంది ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు పస్తులతో మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్ ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడున్నాడు పాపం. అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా అలా. అందుకని సో కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాను. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 ఏదో చేంజ్ ఉంది సార్, 1000 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమని వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి వెల్ఫేర్కి సంబంధించింది, మేము వెల్ఫేర్లో చేరుతాము, మాకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు వెల్ఫేర్లో చేరుతారు. మాకు ఏమీ వద్దు, మాకు ఓన్లీ కార్డు ఇస్తే చాలు, వర్క్ చేసుకొని వెళ్ళిపోతామని అంటే వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. 2 వేస్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అమౌంట్, ఇప్పుడు సపోజ్ 4 లక్షలు ఇచ్చారు, ఓకే, ఇప్పుడు నేనున్నాను, ఒక కార్డు తీసుకున్నాను 50,000, అప్పుడు నా కార్డు వెల్ఫేర్లో తీసుకున్నా 50,000 కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినానంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. సో అది వెల్ఫేర్కి సంబంధించింది. వద్దు నాకు ఓన్లీ పని ఉంది, పని చేసుకుంటానంటే అతనికి నార్మల్ కార్డు ఇస్తారు, తను వర్క్ చేసుకుంటాడు, ఏ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ల్యాండ్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఈ బెనిఫిట్స్ రావు, పేమెంట్స్ వస్తాయి, సేమ్ పేమెంట్స్ ఉంటాయి అంతే. ఫైనల్ ఒకటే చెప్తున్నాను సార్, లాస్ట్ మీరు అయిపోయింది సార్, సైలెన్స్. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFDDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు. ఓకే సార్ పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్. ఇది నా పరువు అంతా పోగొట్టాడు సార్. ఏమంటారు, నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్. నేను క్షమించి వదిలేస్తున్నాను సార్, నాకు అవసరం సార్. హలో 1 minute అండి. హలో చెప్పండి. హలో 1 minute.
హలో మీడియా మిత్రులకి, జానీ మాస్టర్కి. విషయం ఎలా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ల్యాండ్ అనేది మా యూనియన్ నుంచి మన వర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి, అలానే ఓ కళ్యాణ్ గారు, సో ఆయన దగ్గర నుంచి, అలానే శ్రీశైలం అన్న ఆయన దగ్గర దాకా కూడా ఇది వెళ్ళింది. సో ల్యాండ్ రావట్లేదు, ఏం తేట్లేదు అని చెప్తున్నారు. మొన్నే నేను శ్రీశైలం అన్నని కలవటం జరిగింది. కలిస్తే ఆ అన్న ఏమన్నాడంటే, ఏదైతే ల్యాండ్ ఉందో నేను తెచ్చిస్తాను, మీరేం బాధపడద్దు, ఓకే, ఏదైతే ఆగిందో నువ్వు వచ్చా కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉన్నాయని చెప్పి ఆయన నాకు వేసి చూపించారు. ఇది ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, ఇక్కడ మీ ల్యాండ్ ఉందని చెప్పి. సో 9 ఎకరాలు అయినాయి, తర్వాత ఇంకా మొత్తం 15 ఎకరాలు రావాలి. సో మొన్న ఒక 1 ఎకరా అయింది. సో ఇంకా 5 ఎకర్స్ నేను ఇస్తాను, దగ్గరుండి ఇప్పిస్తా అన్నాడు. సో శ్రీశైలం అన్న ఖచ్చితంగా మాకు ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది జూనియర్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతూ ఉండేది. పాపం పిల్లలు ఎక్కడ పోయి తిరిగి తింటారో లేదో అని చెప్పి శ్రీశైలం వాళ్ళ ఇంట్లోనే చాలామంది వచ్చి చాలామంది భోజనం చేసేవాళ్ళు. సో అంత మంచి వ్యక్తి ఆయన. యూనియన్ మన డాన్సర్స్ కానీ మన సినిమాకి సంబంధించిన వాళ్ళకి చాలామందికి అన్నం పెట్టిన ఆయన ఖచ్చితంగా ల్యాండ్ ఇప్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీశైలం అన్న తొందరగా నాకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 15 ఎకరాల ల్యాండ్ ఇప్పించేస్తే మా 600 మంది కుటుంబాల జీవితాలు బాగుంటాయి. మీ ఫోటో పెట్టుకుంటాం మీరు అందరం మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఇక్కడున్న అలాగే మా ముఖ్యమంత్రి సీఎం గారికి నేను ఈ టీఎఫ్డిడి నుంచి నేను అర్జ్ చేస్తున్నాను. చాలాసార్లు వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, బట్ నేను కలవలేకపోయినాను, కొంచెం బిజీ ఉండటం వల్ల. తర్వాత కానీ వెళ్తాను ఆయన దగ్గరికి, ఏమంటారు లెటర్ పంపించి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్తాను. బట్ ఈ ద్వారా కూడా నేను చెప్తున్నాను, యూనియన్ నుంచి అఫీషియల్గా నేను మా యూనియన్ నుంచి చెప్తున్నాను సార్. చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా యూనియన్లో చాలామంది డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద హీరోల దగ్గర అందరి దగ్గర డ్యాన్స్లు వేసుకుంటూ మోకాలు చిప్పులు అరిగిపోయేలాగా చేసుకుంటూ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు మాకు ఇల్లులు లేవు సార్. అంటే మాకు కాదు, కొంతమంది డాన్సర్లకి ఇల్లులు లేవు. ఒక పూట 5 ఏళ్ళు లోపలికి వెళ్తే ఇంకో పూట లేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకు వస్తుంది, శ్రీశైలం గారు ఇప్పిస్తారు. సో అది వచ్చిన తర్వాత మా డాన్సర్స్కి ఎవరైతే ఇక్కడ ఇల్లు లేకుండా ఉపాధి లేకుండా, అంటే సీనియర్ ఎవరికైనా సార్ 15 సంవత్సరాల డాన్సర్లో ఏజ్, దాని తర్వాత మోగాలరి 15 సంవత్సరాల తర్వాత తన్ని పిలవరు. అలా పిలవకుండా చాలామంది ఇళ్లల్లో ఉండి మాకు 4 గోడలు ఇచ్చినా కూడా ఆ ఇంట్లో మేము నా సొంత ఇంట్లో చనిపోయినా బాగుంటుంది అని అనుకునే చాలామంది డాన్సర్లు ఉన్నారు. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా డాన్సర్స్ మీద దయదలిచి మా డాన్సర్స్కి ఇల్లులు కట్టిసిస్తే చాలా కృతజ్ఞత ఉంటుంది. మీ ఫోటో పెట్టుకుంటాం, మీ పేరు పెట్టుకుంటాం. మా యూనియన్ మీకు కృతజ్ఞతగా ఉంటుంది. 600 మంది కుటుంబాలు ఉన్నాయి.